ఫటాఫట్ విత్ కౌశిక్ ఏంట్రా చేస్తాం ఇక్కడ అంటే 5 నిమిషాల్లో వీడియో మటాష్ మంగళగిరి చేస్తాం. సెకండ్ ఎపిసోడ్ ఇది. ఫస్ట్ ఎపిసోడ్ చూసుకుపోయి అంటే ప్లేలిస్ట్ తయారు చేస్తున్నా, వెనకాల చూసుకోండి. పెద్దగా ల్యాగ్లు గట్రా ఉండవు, డైరెక్ట్ పాయింట్కి వచ్చేసి ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టామ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఈ సీజన్ ఆర్ ఈ సిరీస్ ఇస్ కాల్డ్ ఫటాఫట్ విత్ కౌశిక్. 5 నిమిషాలు మాత్రమే, 5 minutes లో వీడియో మటాష్. టాపిక్ ఏంటి ఇవాళ? T20 వరల్డ్ కప్ లో గ్రూప్స్ ఏంటి, ఇండియా మ్యాచ్లు ఎప్పుడు, మనం ఎప్పుడు నిద్ర లేవాలి, నిద్ర లేవాల్సిన అవసరం ఉందా, పడుకోవచ్చా, సరిగ్గా మాట్లాడుకుందాం. గ్రూప్స్ 4 ఉన్నాయి. ప్రతి గ్రూప్ లో 5 టీమ్స్ ఉంటాయి, అంటే మొత్తం 20 టీమ్స్ ఉన్నాయి ఈసారి వరల్డ్ కప్ లో. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సూపర్ 8 కి వెళ్తాయి. ఇది ఫార్మాట్. సూపర్ 8 నుంచి సెమీఫైనల్స్, సెమీఫైనల్స్ తర్వాత ఫైనల్స్. ఇది బేసిక్ గా ఫార్మాట్, రైట్? గ్రూప్స్ లో ఏ టీమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇది మాట్లాడుకుందాం, బాగుంటుంది. గ్రూప్ ఏ కెనడా, ఇండియా, ఐర్లాండ్, పాకిస్తాన్, యుఎస్ఏ. సో బేసిక్ గా ఈ 5 టీమ్స్ లోంచి టాప్ 2 టీమ్స్ గా వెళ్లే ఛాన్సులు దేనికి ఎక్కువ ఉన్నాయి? ఇండియాకి, పాకిస్తాన్కి కదా. ఇది వరకు ఇక్కడ వరకు బాగానే ఉంది. గ్రూప్ బి కూడా సిమిలర్ గా ఉన్న స్టోరీ, ఎందుకంటే దీంట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నమీబియా, ఒమాన్ అండ్ స్కాట్లాండ్. ఎస్, వాట్ ఐ అండర్స్టాండ్ అండ్ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఫార్మాట్ చిన్నదయ్యే కొద్దీ చిన్న టీమ్స్ కూడా పోటీ చేసే పెద్ద టీమ్స్ తోటి అప్సెట్ చేసే ఛాన్సులు పెరుగుతుంటాయి, ఒప్పుకుంటా. అలాంటిది ఏమైనా జరిగితే కొంచెం తారుమారు జరిగితే టోర్నమెంట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. బట్ అంతా సాఫీగా జరిగిపోతే మటుకు ఈ గ్రూప్ బి నుంచి కూడా టాప్ 2 టీమ్స్ ఏవి? ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా. ఇది కూడా ఓకే, ఇక్కడ దాకా బానే ఉంది. గ్రూప్ సి, గ్రూప్ డి లోనే గ్రూప్ ఆఫ్ డెత్స్ గా అనుకొచ్చాము. ఎందుకు చెప్తాను వినండి. గ్రూప్ సి లో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, పపానుగినియా, యుగాండా అండ్ వెస్టిండీస్. సో బేసిక్ గా ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్ ఈ 3 టీమ్స్ మధ్యన ఒక బ్యాటిల్ ఉండబోతోంది ఫర్ ద 2 spots ఇన్ ద గ్రూప్. అండ్ దీంట్లో పపానుగినియా, యుగాండా కనుక ఎవరన్నా సర్ప్రైజ్ చేశారా ఇంకా దేవుడికే దిక్కు, ఏమవుతుందో కూడా తెలియదు. సో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, వెస్టిండీసా, 1 team is going to get shocked and eliminated the group stage itself. అలాగే గ్రూప్ డి కూడా is another group of death because దీంట్లో బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, నేపాల్ అండ్ నెదర్లాండ్స్. ఎలా అయితే గ్రూప్ ఏలో ఐర్లాండ్ కొంచెం షాక్లు ఇవ్వచ్చు, అలాగే గ్రూప్ డిలో నెదర్లాండ్స్ కూడా షాక్లు ఇవ్వచ్చు. ఈ షాక్ కి తోడు బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక ఎలాగో ఉన్నారు. విచ్ టెల్స్ యూ దట్ గ్రూప్ సి అండ్ గ్రూప్ డిలో మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఆసక్తి రేపబోతున్నాయి. అండ్ దీంట్లోంచి కొంచెం షాక్లు, ఎగ్జిట్లు చూడబోతున్నాం. గ్రూప్ ఏ, గ్రూప్ బిలోంచి ఆ టాప్ టీమ్స్ వెళ్ళేటట్టుగానే గ్రూప్స్ డిజైన్ చేస్తున్నాయి అనమాట. బేసిక్ గా ఇలా గ్రూప్స్ ఉన్నాయి. సరే, మ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కోచింగ్? 2nd కి స్టార్ట్ అవుతుంది మ్యాచ్, తెలిసిన విషయం. వరల్డ్ కప్ బేసిక్ గా స్టార్ట్ 2nd కి. ఇండియాకి సంబంధించిన వరకు వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యేది 5వ తారీఖు అయినా ఒఫిషియల్ గా మనకు వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది 9వ తారీఖు అని ప్రతి ఛానల్, ప్రతి చోట యాడ్స్ ఇవే ఉంటాయి. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ గేమ్ ఆ రోజు. దీనికి ఉన్న హైప్, దాని వెనకాల ఉన్న స్టోరీ సెపరేట్ గా కవర్ చేద్దాం. ఇక్కడ మనకి 5 నిమిషాలు సరిపోదా మ్యాటర్. అయితే 9వ తారీఖు ఆ మ్యాచ్ ఉంది. బట్ 5th ఇండియాకి ఫస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ ఐర్లాండ్, ఇది ఒకటి ఉంది. అండ్ ఎలా అయితే 2nd జూన్ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందో అలాగే సూపర్ 8 స్టేజ్, అంటే గ్రూప్ స్టేజ్ లో టాప్ 2 టీమ్స్ ఏవైతే సూపర్ 8 చేరుకుంటాయో వాళ్ళు మ్యాచ్ ఆడేది 19th జూన్ నుంచి అనమాట. సో సూపర్ 8 ఇస్ వెన్ ద టోర్నమెంట్ ఇంటెన్సిఫైస్ అండ్ ఇంకాస్త క్లోజ్ బ్యాటిల్స్ చూసే అవకాశం ఉంది. దాని తర్వాత సెమీఫైనల్, ఫైనల్ ఎలాగో తెలిసిన విషయమే. ఓకే, నిద్రపోవాలా, నిద్రపోవద్దా? మ్యాచ్లు ఎక్కడ యుఎస్ఏ, వెస్టిండీస్లో మన పరిస్థితి ఏంటి అని డౌట్ ఉంటుంది కదా. ఏం చేశారు ఐసీసీ వాళ్ళు అంటే, వాళ్ళకి తెలిసిన విషయం ఏంటి, 50-60% వ్యూవర్షిప్ వచ్చేది ఎక్కడి నుంచి? ఇండియా నుంచి. మరి ఇండియా నుంచి అంత వ్యూవర్షిప్ వచ్చినప్పుడు ఇండియా ఆడియన్స్ చూసే విధంగా టైమింగ్ సెట్ అవ్వాలా వద్దా? అలానే చేశారు. మ్యాచ్లు చూస్తే ఆ గ్రూప్ స్టేజ్లో అన్ని మ్యాచ్లు ఇండియాకి ఎక్కడ ఉన్నాయి? యుఎస్ఏలో ఉన్నాయి 4, న్యూయార్క్లో 1, ఫ్లోరిడాలో. అన్నీ కూడా ఇండియన్ స్టాండర్డ్ టైం 8 PM. IPL 7:30 చూడడం అలవాట, ఓ అరగంట అటు అంటే 8, మ్యాచ్ చేసరికి 12-12:30, విచ్ ఈస్ ఓకే అనుకుంటారు. సో 8 PM కి మ్యాచ్ స్టార్ట్ కాబోతున్నాయి ఫర్ ఆల్ ది ఇండియా గేమ్స్. సూపర్ 8 స్టేజ్ లో కూడా దాదాపుగా ప్రతి మ్యాచ్ ఇండియా ఉంటే కనుక 8 PM కే ఉంది. మీరు ఆస్ట్రేలియా మ్యాచ్లు, ఇంగ్లాండ్ మ్యాచ్లు, వేరే మ్యాచ్లు చూద్దాం అనుకుంటే పొద్దున అలారం పెట్టుకుని 6కి లేవాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. అది చూడాలనుకుంటే మీరు క్రికెట్ ప్రేమికులు, క్రికెట్ అభిమానులు అయితే తప్పకుండా చూస్తారు. బట్ ఇండియా మ్యాచ్లు మాత్రమే ఫోకస్ చేయాలంటే నిద్ర హారాలు మానుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా సాయంత్రం 8 o'clock మ్యాచ్ అనమాట. ఇది పరిస్థితి. సో ఇవి గ్రూప్స్, ఇది స్కెడ్యూల్, ఇవి టైమింగ్స్. మనం నిద్ర లేవాల్సిన నిద్ర పాడు చేసుకోవాల్సిన అసలు అవసరమే లేకుండా ఐసీసీ ప్లాన్ చేసి పెట్టారు. ఇప్పుడు పైసా బోల్తా హై, పైసా మే పరమాత్మ హోతా హై, పైసా మ్యాక్సిమం బీసీసీఐకే పాస్ హోతా హై, బీసీసీఐ ఏం చెప్తే అది చేస్తుంది హై. అది తెలిసిన విషయమే, దాంట్లో పెద్ద బుకాయించాల్సిన పని కూడా లేదు. కాబట్టి అలా మనకి కన్వీనియంట్ గా, సులువుగా, సజావుగా సాగిపోతుంది T20 వరల్డ్ కప్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చుంటే కనుక, ఈ టైమింగ్స్ కాన్సెప్ట్ ఆర్ టైమింగ్స్ ఎందుకు ఇలా ఉన్నాయి అర్థమైతే కనుక ఓ లైక్, ఓ షేర్, ఓ కమెంట్, అలాగే సబ్స్క్రైబ్ స్టామ్ టేల్స్. అండ్ ఈ ఫటాఫట్ విత్ కౌశిక్ 5 minutes మాత్రమే. నచ్చిందా లేదా కాస్త కమెంట్లో చెప్పేస్తే మిగతా వాళ్ళు చూడాలా వద్దా, వాళ్ళు చూస్తున్నప్పుడు కమెంట్లు చదివి వాళ్ళు కాస్త ఇంట్రెస్ట్ రావచ్చుగా. ఆపరేది ఉండండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసు. అప్పటిదాకా సెలవా మరి. అదిగో బాబు.